ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 897వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని కులరూపిణి అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కులరూపిణ్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని శ్రీచక్రాది దేవతగా కూటస్థ అని కీర్తించుకున్నాం. ఈ నామంలో కులరూపిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత అమ్మవారు కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నామంలో కులము అంటే మూలాధారం నుండి సహస్రారం వరకు కుండలిని మహాశక్తి ప్రయాణించే సుషుమ్నా నాడి యొక్క మార్గమును కులము అని అంటారు. సాధకుని యొక్క సాధనా పటిమతో ఈ మార్గంలో అమ్మవారు కుండలిని స్వరూపంలో పయనిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు కులరూపిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో కులము అంటే మనం పుట్టిన వంశమే కాకుండా మన యొక్క గురువు గారి వారి యొక్క గురువు, ఇలా గురు పరంపరను కులము అని అంటారు. ఈ గురు పరంపరలో పరమేష్టి గురువు, పరమ గురువు, గురువు ద్వారా లభించే పరంపరాగతమైన సాధనా విధానం మనం పొందగలం. ఇలా గురు పరంపర ద్వారా మనం పొందే జ్ఞానం పరమేశ్వరి యొక్క స్వరూపమే అయి ఉంటుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు కులరూపిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ గురు పరంపర ద్వారా మనం పొందే జ్ఞానం అంతా ఆత్మజ్ఞానం, అంటే అమ్మవారి యొక్క జ్ఞానమే అయి ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క జ్ఞానాన్ని మనం గురువుల అనుగ్రహం చేత వారి ద్వారానే పొందగలం. మరి ఏ విధంగానూ పొందలేం. ఆ విద్యా స్వరూపంగా, ఆ జ్ఞానం యొక్క స్వరూపంగా కూడా అమ్మవారే ఉంటారు. కాబట్టి అమ్మవారు కులరూపిణి అని ఈ నామంలో కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.